హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అలా చందనాతో. సో లాస్ట్ వీడియోకి చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోస్ మీకు నిజంగా జెన్యూన్గా యూజ్ అవుతున్నాయని మీ కామెంట్స్ ద్వారా నాకు అర్థమైంది. మీరు ఇచ్చిన సపోర్ట్కి నిజంగా నేను చాలా 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 థ్యాంక్ యూ. అండ్ ఈ వీడియోలో ఏంటి అంటే మ్యాథ్స్ ప్రాక్టీస్ చేయండి అని చాలాసార్లు చెప్పాను. సో మ్యాథ్స్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ప్రీవియస్ బిట్స్ ఎస్పెషల్గా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు వాటికి సంబంధించిన సొల్యూషన్స్ దొరకడం కొంచెం కష్టమైన విషయమే. కాబట్టి మీరు కూడా ఎప్పుడైనా టైం దొరుకుతున్నప్పుడు ఆల్రెడీ వచ్చిన వాళ్ళు కూడా ఇట్లా ఏవైనా కొన్ని సమ్స్ తీసుకుని ప్రాక్టీస్ చేస్తూ ఉండి విత్ సొల్యూషన్తో నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాబట్టి మీకు ఆన్సర్స్ విషయంలో నో వరీ అనమాట. సో ఇక్కడ మనం చూసుకోండి, ఆన్సర్ ఏంటి అనేది మీకు తెలుసు. 780లోంచి 200 మైనస్ చేస్తే వచ్చేది 580. మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి 680 కూడా ఇస్తాడు. ఓవర్లుక్లో మనం 680 పెడతాము, ఆన్సర్ తప్పు అవుతుంది. కాబట్టి ఆన్సర్ చెక్ బాక్స్లో టిక్ పెట్టేటప్పుడు ఆన్లైన్లో ఖచ్చితంగా 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. ఇక్కడ 960 వచ్చింది కదా, మొత్తం అందులోకి 5 kgsకి 960 రూపీస్ వచ్చింది. సో 960 డివైడెడ్ బై 5 వేసినప్పుడు మనకు వచ్చేది 192 రూపీస్. కానీ అక్కడ 190 కూడా మనకు ఆప్షన్లో ఇస్తాడు. ఓవర్లుక్లో మనం వాటిల్లోకి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఆప్షన్ పెట్టేటప్పుడు 1కి 2 సార్లు చెక్ చేసుకొని ఆప్షన్ పెట్టండి. ఇక్కడ చూడండి, -4/5, 3/7, 15/16 చాలా ఈజీ క్యాలిక్యులేషన్. కానీ మనం ఎక్కడ ఇబ్బంది పడతామో అంటే మైనస్ ఇంటూ మైనస్ క్యాలిక్యులేషన్ చేసినప్పుడు ప్లస్ వస్తుంది. సో 2a 1/2a అనేది మనం డివిజన్స్ చేసేటప్పుడు మల్టిప్లికేషన్ చేసేటప్పుడు అక్కడ జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళాలి. టైం కొంచెం ఎక్కువ పడుతుంది, కానీ యాక్యురేట్ ఆన్సర్ రావడం కోసం టైం ఎక్కువ పట్టినా కూడా తప్పలేదు. ఆన్సర్ యాక్యురేట్గా వచ్చేంత వరకు కూడా మీరు సొల్యూషన్ చేయండి. సో ఇక్కడ చూడండి, మనం క్యాలిక్యులేషన్స్ చేసేటప్పుడు -1/2 ఉంటే సో నెక్స్ట్ సమ్ చూడండి, z/z + 15 = 4/9. సో నెక్స్ట్ సమ్ చూడండి, z/z + 15 = 4/9. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాము. సో 9z = 4z + 16 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. దాన్ని మనం సొల్యూషన్ చేసినప్పుడు 9z - 4z = 60. సో 5z 60లో 14 టైమ్స్. సో దట్ ఇంప్లైస్ z = 14. బేసిక్ లెవెల్లోనే మనకి సమ్స్ అయితే అడుగుతారు. కాబట్టి మీరు ఎక్కువ స్ట్రెస్ చేసుకొని మ్యాథ్స్కి సంబంధించి అస్సలు భయపడద్దు. ఓకే, ఇక్కడ చూడండి, ఏ కనిష్ట సహజ సంఖ్యచే 1188ని భాగించగా భాగఫలం పరిపూర్ణ ఘనము అగును. ఇక్కడ అడిగింది ఘనమా వర్గమా అనేది చూడండి. దానికోసం మనం ఏం చేయాలి అంటే ముందుగా ఇలా ఇచ్చిన దాన్ని కారణాంక విభజన చేసుకోవాలి. 1188ని కారణాంక విభజన చేయగా ఏవైతే ఘనాల రూపంలో వస్తాయో వాటిని పక్కన పెట్టి ఘన రూపంలో ఏదైతే రాదో అవే కనిష్ట సహజ సంఖ్య అవుతుంది. వాటి యొక్క మల్టిప్లికేషనే కనిష్ట సహజ సంఖ్య అవుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అక్కడ ఘనం అడిగాడు కాబట్టి మనం ఘన రూపంలోనే తీసుకోవాలి. ఒకవేళ వర్గం అడిగితే వర్గ రూపంలో ఉన్న వాటిని అంటే 2² కానీ 11² కానీ అలా వచ్చింది వాడిని ఒక పేరు కింద పెట్టుకోవాలి. ఇక్కడ 3 క్యూబ్ని మనం ఒక పేరుగా పెట్టుకుంటాం. క్యూబ్ రూపంలో లేని వాటిని అన్నింటి యొక్క మల్టిప్లికేషన్ ఎంత అయింది? 44. సో ఆన్సర్ ఎంత అవుతుంది అంటే 44. ఈ విధంగా మనం ఏ కనిష్ట సహజ సంఖ్య అనే వచ్చే సమ్స్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. కానీ అది చాలా చాలా ఇంపార్టెంట్ సమ్స్. ఇక్కడ చూడండి, ఒక సంవత్సరంలో సీమ 1,50,000 సంపాదిస్తుంది, 50,000 ఆదా చేస్తుంది. రెండింటికి మధ్య ఉన్న నిష్పత్తిని అడిగాడు. ఇక్కడ జాగ్రత్తగా ప్రశ్నను 1కి 2 సార్లు చూడండి. అక్కడ అడిగింది ఆదా చేసిన దానికి, సంపాదించిన దానికి, అలాగే ఆదా చేసిన దానికి, ఖర్చు చేసిన దానికి కూడా అడిగే అవకాశం ఉంది. కాబట్టి మనం ప్రశ్నను 1కి 2 సార్లు తరువుగా చదువుకోవాలి. శాతం అని అడిగినప్పుడు ఖచ్చితంగా ఇంటూ 100 వేయవలసిందే. అది ఏ రూపంలో ఇచ్చినా సరే, ఏదైనా ఒక నెంబర్ ఇచ్చి దానికి శాతం అని అడిగినా కూడా మనం ఇంటూ 100 వేసుకొని చేయవలసి ఉంటుంది. బై 100 వేయాల్సి ఉంటుంది కొన్నాటికి. ఓకే, అవి చేస్తూ ఉండగా ప్రాక్టీస్లో వస్తాయి. ఒక వస్తువు యొక్క ప్రకటన వల్ల 840 రూపాయలు, అమ్మకపు వేల 714 రూపాయలు అయినా రుసుము శాతం ఎంత? సో ఫస్ట్ మనం రుసుము ఫైండ్ అవుట్ చేయాలి. వచ్చిన తర్వాత ఆ వచ్చిన రుసుముని శాతానికి ఫైండ్ అవుట్ చేయాలి. బై ప్రకటన వెల ఇంటూ 100 వేసుకుని మనం రుసుము శాతాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇది చూడండి, చాలా 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 ఇంపార్టెంట్. I = PTR/100 ఫార్ములా అందరికీ తెలిసిందే. కానీ సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు, క్యాలిక్యులేషన్స్ చేసేటప్పుడు చిన్న చిన్న మైన్యూట్ మిస్టేక్స్ వస్తాయి. వాటిని రెక్టిఫై చేసుకుని చేయండి. ఇది కూడా మనకి ఈజీ. 1/4 + 0/4 = ఎంత అంటే 0/ఎనీథింగ్ 0నే అవుతుంది. కాబట్టి దాని ప్రకారం చేయండి. థ్యాంక్ యూ సో మచ్. దీని